ఫిఫ్త్ మంత్ స్టార్ట్ అయినాకైతే ఒకరోజు బాగా నీరసం అనిపించింది. అలాగే దాంతో పాటు బ్యాక్ పెయిన్ అంటే కాళ్ళు చేతులు గుంజడం, అలాగే ఎక్కువగా వాష్‌రూమ్‌కి వెళ్ళేదనమాట. వాటర్ తక్కువే తాగేదాన్ని కానీ అస్తమానం వాష్‌రూమ్‌కి వెళ్ళేదాన్ని. నాకైతే అప్పుడు చాలా భయమేసింది. ఎందుకంటే ఉమ్మ నీరు లీక్ అయితది అంటూ ఉంటారు కదా! ఇప్పటికీ నాకు ఒక డెలివరీ అయినా కానీ ఉమ్మ నీరు లీక్ అవ్వడం అనేదైతే నాకసలే తెలీదన్నమాట. అది ఎలా ఉంటది, ఏమిటి అని ఐడెంటిఫై చేయడానికి కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటది కదా! సో, చాలా భయమేసింది ఆ రోజు. ఎక్కువగా చాలా సార్లు అంటే చాలా సార్లు ఎక్కువగా వెళ్ళానన్నమాట. నాకైతే చాలా భయమేసింది. ఇంకా యూట్యూబ్‌లో వీడియోలు చూస్తే అలా ఉంటది, ఇలా ఉంటదని చెప్పారు కానీ ఎన్ని చూసినా కానీ మన భయం మనకు ఉంటది కదా! ఉమ్మ నీరు లీక్ అయితుందా ఏంటి అని చాలా భయమేసిందన్నమాట. ఇంకా తర్వాత ఈవినింగ్ అయ్యేటప్పటికి బాగా నీరసం వచ్చేటప్పుడు కోకోనట్ వాటర్ తాగితే కొంచెం ఎనర్జీగా అనిపించింది. ఈ ప్రెగ్నెన్సీలో అసలు ఏ టైంకి ఎలా జరుగుతుందో కూడా అసలు అర్థం కాదు. చాలా ప్రతి క్షణం భయంగా ఉండవలసి వస్తది.